నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, ఓ అర్జున, వేదా వేదములు త్రైగుణ్య విషయా త్రిగుణాకార్యరూపములైన భోగములు వాటి సాధనలను ప్రతిపాదించును. నిస్త్రైగుణ్య ఆ భోగముల యందును వాటి సాధనల యందును ఆసక్తి లేనివాడవై, నిర్ద్వంద్వ హర్ష శోకాది ద్వంద్వములు లేనివాడివై, ద్వంద్వములు నిత్యసత్వస్థ. ఈ ద్వంద్వములు అనే మాటను జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. నిత్యసత్వస్థ నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవై, నిర్యోగక్షేమ యోగక్షేమములను ఆశింపక, ఆత్మవాన్ అంతఃకరణమును స్వాధీనమునర్చుకునిన వాడవు భవ అగుము. ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. ఓ అర్జున, వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, అంటే మనం అనుభవించేటువంటి అన్ని భోగాలు ఐశ్వర్యాలు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. ఈ భోగాలన్నీ ఏ విధంగా పొందాలి అనే దాని గురించి మాత్రమే చెబుతున్నాయి. నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. భోగాలొద్దు, వాటిని సాధించేటువంటి వాటి యందు కూడా ఆసక్తిని త్యజింపుము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. ఈ ద్వంద్వాలు అంటే ఏమిటి? ద్వంద్వము అంటే పెయిర్, రెండు, సుఖము దుఃఖము, లాభము నష్టము, కీర్తి అపకీర్తి, మానము అవమానము, అనుకూలము ప్రతికూలము, ఇట్లా ఒకదానికోటి పరస్పర విరుద్ధములైనటువంటి జంటలను ద్వంద్వాలు అంటారు. ఈ ద్వంద్వాలకు అతీతుడవు కా. అసలు ఏది వద్దు, ఆవాహన వద్దు, విసర్జన వద్దు, ఏది వద్దు. ఏ విధమైనటువంటి ద్వంద్వాలకు నీవు లోను కావద్దు. పెయిన్ వద్దు, ప్లెజరు వద్దు, బాధ వద్దు, సంతోషం వద్దు. ఏదీ లేకుండా దానికి అతీతుడవిగా నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. పరమాత్మను మాత్రమే ధ్యానిస్తూ ఉండు. నీ యోగక్షేమముల కొరకై నీవు ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందు ఉంచుకునుము. టేక్ కంప్లీట్ ఫుల్ ఛార్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యు బీ ది ఇన్ఛార్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు స్వాధీనం చేసుకో అని చెప్తున్నారు ఆయన. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. సర్వతః అంతటా, సంప్లుతోదకే పరిపూర్ణమైన జలాశయము, ప్రాప్తించుచుండగా, ప్రాప్తే సతి ప్రాప్తించుచుండగా, అందుబాటులో ఉండగా, ఉదపానే చిన్న జలాశయమునందు మనుష్యుడికి యావానర్థ ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంటుంది? విజానతః బ్రహ్మతత్వాన్ని ఎరింగిన బ్రాహ్మణస్య అంటే బ్రహ్మజ్ఞానికి, సర్వేషు వేదేషు సమస్త వేదముల యందును తావాన్ అంతఃప్రయోజనమే ఉండును. అంటే భగవానుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ వేదాలు, వాదాలు, ఈ చదువులు, సంధ్యలు, ఏవో సాధనలు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ చిన్న చెరువులోని నీళ్ళ లాంటివి. నీకు ఒక బ్రహ్మాండమైనటువంటి, ఒక తీయటి జలాలతో నిండినటువంటి బ్రహ్మాండమైన సరస్సు దొరికిందనుకో, సముద్రం అంత సరస్సు దొరికిందనుకో, ఈ చిన్న జలాశయంతో నీకు పని ఉంటుందా? ఉండదు కదా, అస్సలు పని ఉండదు కదా. ఈ బ్రహ్మతత్వము, బ్రహ్మజ్ఞానం అనేటువంటిది అమృతతుల్యమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి జలములతో నిండిన ఆ గొప్ప సరస్సు అన్నమాట. ఈ వేదాలు అనేటువంటివి చిన్న చెరువు లాంటివి. కాబట్టి దీంతో పని ఉండదు. అంటే అన్ని వైపులా జలములతో నిండి ఉన్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి
వేదముల వలన అంతియే ప్రయోజనము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. ఎంత గొప్ప శ్లోకం అంటే మేనేజ్మెంట్లో కానీ మన ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సరే ఈ శ్లోకం యొక్క అర్థాన్ని అంతరార్థాన్ని మనం జీర్ణించుకొని మన నిత్యం చేసే కర్మలను గనక మనం ఆచరిస్తే దేర్ విల్ బి జీరో స్ట్రెస్. జీరో స్ట్రెస్. హౌ టు అటైన్ జీరో స్ట్రెస్, దానికి మూలం ఈ శ్లోకం అన్నమాట. తే నీకు కర్మణి ఏవ కర్మయందే కర్మాచరణమునందే అధికార అధికారము కలదు, ఫలేషు దాని ఫలములయందు కదాచన మా ఎన్నడునూ లేదు. కర్మఫలహేతు కర్మఫలమునకు మా భూ నీవు హేతువు కావలదు. తే నీకు అకర్మణి కర్మను మానుట ఎందును సంగ ఆసక్తి మా అస్తు ఉండరాదు. కర్తవ్య కర్మమును ఆచరించుట ఎందే నీకు అధికారం ఉన్నది, ఎన్నటికినీ దాని ఫలముల యందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుట యందు నీవు ఆసక్తుడవు కావలదు, కర్మలను మానవద్దు. అనగా ఫల ఆపేక్షరహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. కర్తవ్య బుద్ధి, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. నేను ఈ పని చెయ్యాలి కాబట్టి ఈ పని చేస్తున్నాను. ఈ పని వలన వచ్చేటువంటి ఫలితం గురించి నాకు ఆసక్తి లేదు. రాని, ఏదైనా రాని, నేను మాత్రం ఆ పనిని 100% పర్ఫెక్షన్ తోటి, నా 100% కమిట్మెంటు, నా 100% కాంపిటెన్స్ను అన్నిటినీ ధారపోసి దానిని చేస్తాను. ఫలితం మీద నాకు లేదు. ఇప్పుడు సపోజ్ నేను నా 100% ఇచ్చి ఏదన్నా ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యాను అనుకుంటాను. నా 100%, ఐ హ్యావ్ గివెన్ మై 100% టు ఇట్. I took the examination and the result depends on not my performance, how best the others perform. మిగిలిన వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ కర్మఫలం నువ్వు చేసినందువల్ల కాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎట్లా చేశారు, హౌ బెస్ట్ ద అదర్స్ పెర్ఫామ్ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. నీకంటే చాలా గొప్పగా ప్రిపేర్ అయిన వాళ్ళు కోకొల్లలు ఉండవచ్చు, నువ్వు బెస్ట్ అనుకోవచ్చు, కానీ నీకంటే బెస్ట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వారికి ఆ ఫలితం వస్తుంది. కాబట్టి ఏ దిశలో నువ్వైతే పని చేస్తున్నావో ఆ దిశలో పని చేస్తూనే ఉండు. పని చేస్తూ ఉంటే ఫైనల్గా ఏదో ఒక రోజున యూ విల్ అటైన్ పర్ఫెక్షన్ ఇన్ డూయింగ్ దట్ జాబ్. ఆన్ దట్ డే యూ విల్ గెట్ దట్ రిజల్ట్. అంటే సక్సెస్ అనే పదానికి అర్థం ఏంటంటే బీ ఇన్ ఇట్. ఒక పనిని చేస్తూ ఉండటమే, ఒక పనిని చేస్తూ ఉండటమే. ఒకటి వాళ్ళ వ్యాపారం మొదలుపెట్టాడు, రెండో రోజే నాకు లాభం రావాలంటే వస్తుందా? రాదు కదా. బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవ్వాలి? అంతా అయిపోయి జనంలో నువ్వు ఈ వ్యాపారం పెట్టావు, నీ దగ్గర ఈ వస్తువు దొరుకుతుందని జనానికి 10 మందికి తెలియాలి కదా. అంటే నీవు ఒక పనిని చేస్తూ ఉంటే, కంటిన్యూస్గా చేస్తూ ఉంటే దాని ఫలితం అనేటువంటిది జనరల్ తర్వాత 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 వస్తూ ఉంటుంది. సక్సెస్ అంటే అర్థం ఏమిటంటే ఒక పనిని చేస్తూ ఉండటమే సక్సెస్. అప్పుడు వస్తుంది, పనిని విడిచిపెట్టకుండా. అందుకనే భర్తృహరి చెప్తాడు, ఆరంభింపరు నీచమానవుళ్ళు విఘ్నాయాస సంత్రస్తుల. ఏవో విఘ్నాలు వస్తాయని చెప్పి ఆరంభించరు, ఆరంభించి పరిచయింతురు విఘ్నాయత్తులై మధ్యములు. మధ్యలో ఏమన్నా అబ్స్ట్రక్షన్స్ వచ్చినాయి, విఘ్నాలు వచ్చినాయంటే మానేస్తారు. ధృత్యున్నతోత్సాహులై ధీరుల్ విఘ్న నిహన్యమానునుగుచును ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్ కావునన్. వాడికి ఉత్సాహం ఉంటుంది, కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటాడు. హీ విల్ సీ ది లాజికల్ ఎండ్ ఆఫ్ ఇట్. ట్రై అండ్ ట్రై అగైన్ బాయస్, యూ విల్ విన్ ఎట్ లాస్ట్ అని చెప్తాడు రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. కాబట్టి ఒక పని చేయటం అనేటువంటిది కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. సో యస్ టు డూ ఇట్. చేస్తూ ఉండటమే మన యొక్క, ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు. ఈ రోజున మనం 45, 46, 47 శ్లోకాలను ముచ్చటించుకున్నాం.